వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. కేంద్రం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలం. తప్పులు కప్పిపుచ్చేందుకే ప్రజలపై ఆంక్షలకు దిగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ప్రగతికి సహకరించాలని ప్రధాని కోరితే కలిసి రావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరాలు లేవు. పరస్పర సహకారంతో కావలసిన అనుమతులు నిధులు సాధించుకొని తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విభజించు పాలించు ఇదే బ్రిటిష్ జనతా పార్టీ సిద్ధాంతం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజీలు ఎప్పటికీ కలవు. కాంగ్రెస్ ది కలుపుకుపోయే గుణం, బీజేపీది విభజించే తత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ అవసరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో చట్ట ప్రకారం చర్యలుంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. విద్యకు బడ్జెట్ లో 15% నిధులు. తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం విద్యేనని రాష్ట్ర బడ్జెట్ లో రానున్న కాలంలో 15% విద్యాశాఖకు కేటాయించనున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసానిచ్చారు. సర్కారు బడి అంటే అమ్మ ఒడి అని, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేది దేవాలయం అంటూ కూడా పేర్కొన్నారు. పేదింటి బాలలకు విద్యాబుద్ధులు చెప్పడంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేద్దామంటూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో జూన్ 12వ తేదీన పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారికి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ గారు సూచించారు. ఆయన సూచనను గౌరవిస్తూ విద్యార్థులతో హైదరాబాద్ లో భారీ సభను ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పాలనలో మోడీ పూర్తిగా ఫెయిల్. ప్రజలను త్యాగాలు చేయాలంటూ ప్రధాని వైఫల్యమేనంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. 12 ఏళ్ల పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఎక్కడికి వెళ్లాలో చెప్పే దుస్థితికి తెచ్చారంటూ విమర్శించారు. ప్రజలు వారి జీవితంలో కొన్ని త్యాగాలు చేయాలంటూ మోడీ కోరారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, పెట్రోల్ తక్కువ వాడండి, మెట్రో వంటి ప్రజా రవాణా సాధనాలు వాడండి, మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ కు మారండి అంటూ మోడీ పలు సూచనలు చేస్తున్నారు. అసలు దేశ ప్రజలు ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తారా అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీది ఫక్తు రాజకీయ పర్యటన అని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. దేశ ప్రధాని హోదాలో హైదరాబాద్ కి వచ్చిన ఆయన బీజేపీ పార్టీ నేతగా మాట్లాడారని పేర్కొన్నారు. తెలంగాణకి ఇచ్చిన విభజన హామీల అమలు, నిధులు, విధుల గురించి మాట్లాడకుండా పొలిటికల్ కామెంట్స్ తో తన స్థాయిని తగ్గించుకున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ప్రధాని హోదాలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఏంటంటూ నిలదీశారు. అసలు రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తే ఛాన్స్ ఉందా అంటూ ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఏ స్టేట్ కు వెళ్ళినా అక్కడిచ్చే ఫండ్స్ అభివృద్ధి గురించి చెప్పాలని, కానీ మోడీ అలా చేయలేదంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్లో తెలంగాణలో అన్ని వర్గాలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నాయంటూ స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావడం కలేనని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే తప్పకుండా అధికారంలోకి వస్తుందంటూ స్పష్టం చేశారు పీసీసీ చీఫ్. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కార్మికుల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేసిన కార్మికుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీస వేతన సవరణ శాస్త్రీయంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం భావిస్తుందంటూ తెలిపారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి కార్మికులకు మంచి మేలు చేకూర్చేలా కనీస వేతన సవరణపై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నైపుణ్యాలు ఉన్న యువతకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. ఏఐ, ఐటీ, ఉత్పత్తి, సేవా రంగాల్లో విస్తృతంగా అవకాశాలున్నాయంటూ పేర్కొన్నారు.